వెల్కమ్ బ్యాక్. ఆర్టీసీపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 ఏళ్లు ఆర్టీసీని నిర్వీర్యం చేసిన ఘనత గులాబీ పార్టీకి దక్కుతుందన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదు, నిధులు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ అసెంబ్లీలో బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ విలీన విషయంలోనూ గత ప్రభుత్వం చేసిన డ్రామా అందరూ చూశారన్నారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పులు మాపై మోపితే ఊరుకోమన్నారు. ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం సర్కార్ కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీలో అధ్యక్ష 2000 వారు తెలుసు పెద్దలు ఆర్టీసీ యూనియన్లకు అధ్యక్షుడిగా ఉండ్రి. ఆర్టీసీలకు సంబంధించి ఎప్పుడైనా మూసేస్తాం ఇక ఆర్టీసీ అన్నది ఉంటే వాళ్ళే మూసేసే సంస్థను 2023 ఎన్నికలకు ముందు ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు అధ్యక్ష. అది కమిటీ దగ్గర పర్యవేక్షణ ఉంది. దాని ప్రభుత్వం తప్పకుండా ఏం చేయాలి అన్నట్టు ఆలోచన చేస్తూ ఉంది. వారు అడిగిన 2 ప్రధాన ప్రశ్నలకు నేను కార్మిక సంఘాలకు కానీ ఉద్యోగస్తులకు కానీ యాజమాన్యానికి కూడా ఒక స్పష్టత ప్రభుత్వ పక్షాన ఈరోజు ఆర్టీసీ విలీనానికి సంబంధించి కమిటీ దగ్గర ఉంది. కమిటీ ఆనాడు ఆధారబాధరగా వీళ్ళు ప్రభుత్వంకు ఉన్న వ్యతిరేకత 50,000 కుటుంబాలు ఉన్నాయి. ఏ విధంగా వాళ్ళని మనం ఆనాడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ నివేదికల మేరకు 10 సంవత్సరాలు ఎన్నికలు వస్తున్నాయని 10 సంవత్సరాలు ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఆఖరికి ఒక మేనేజింగ్ డైరెక్టర్ను కూడా నేరుగా ఆఫీసర్ పెట్టాలని పరిస్థితులలో ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఎండీ అయినా సాఫ్ ఉండాలి అధ్యక్ష. అటువంటి పరిస్థితులలో మేము వచ్చిన తర్వాత ఇలా ఆర్టీసీని రిఫార్మ్ చేస్తాం అధ్యక్ష. వాళ్ళు చేసినటువంటి కారణం వల్ల కార్మికులు చనిపోయారు అధ్యక్ష, ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష, సమ్మె కొనసాగిస్తే సమ్మెను కూడా పట్టించుకోలేదు అధ్యక్ష. ఆ వ్యతిరేకత దృష్ట్యా ఈరోజు విలీనం అనేటువంటిది ఒక కొత్త తెర లేపితే దాన్ని పర్యవేక్షణ చేయడానికి కమిటీ చేసినాం. ఆ మేరకే అది కోర్టులో ఉంది కాబట్టి గుర్తింపు సంఘాలకు సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం అయితే యూనియన్స్ అయితే తప్ప గుర్తింపు సంఘాలు ఉండే అధ్యక్ష. ఈ యొక్క కారణంతో కోర్టులో కేసు ఉన్నటువంటి మాట కూడా నేను గౌరవ సభ్యుల ద్వారా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు మరి 2014లో బస్సుల సంఖ్య ఎంత ఉండే, ఇలా మరి ఇప్పుడు ఎంత బస్సుల సంఖ్య ఉందో ఒక్కసారి తెలుసుకోమని చెప్పి కోరుతాను అధ్యక్ష. 2014గా మేము ప్రభుత్వం దిగిపోయినాడు 10,406 బస్సులు ఉండే అధ్యక్ష. కానీ వాళ్ళ వచ్చిన తర్వాత ఒక 1000 బస్సుల సంఖ్య తక్కువైపోవడమే కాకుండా మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఇలా 10,000 పైన బస్సులకు సంబంధించినటువంటి సంఖ్య పెంచుకోగలిగినాం. ఈరోజు ప్రతిరోజు ఆ రోజు 40 వీళ్ళ ప్రభుత్వంలో బస్సులే కొత్తగా లేవు, కరోనా కారణం అంటారు. ఏదైనా కరోనా బస్సుల పరంగా నిన్న కూడా గౌరవ శాసనసభ్యులందరితోటి ఆర్టీసీ తరఫున ఒక ముఖాముఖి మీటింగ్ పెట్టుకుంటే కరోనా టైంలో రద్దయిన బస్సులను ప్రారంభించమని అడుగుతా ఉన్నారు. వాళ్ళు ప్రారంభించారు అధ్యక్ష. ఈరోజు కొత్తగా హైదరాబాద్ కూడా 320 రూట్లు ప్రారంభించడమే కాక ఎక్కడెక్కడైతే సభ్యులు అడుగుతారో వాళ్ళ బస్సులన్నీ కూడా స్టార్ట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు దాదాపు రోజు 62 లక్షల మంది ప్రయాణికులు దాదాపు 35 లక్షల కిలోమీటర్లు తిరిగే విధంగా కార్యక్రమం చేస్తుంది అధ్యక్ష. ఈరోజు ఆనాడు తెలంగాణ ఏర్పడకముందు 60,000 మంది ఉద్యోగులు ఉంటే 48,000కు పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ ఇలా మేము కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం. నియామకాలు అంటే కారుణ్య నియామకాలు దాదాపు 1000 వరకు ఇచ్చినాం అధ్యక్ష. అంతేకాదు గత ప్రభుత్వాల లోపల ఉద్యోగాలు కోల్పోయి వివిధ రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక క్షమాభిక్షగా వాళ్ళకు మాకు సంబంధించి మేము సంస్థలో పనిచేస్తామంటే 3 మెంబర్ల కమిటీ వేసి ఆ ఉద్యోగాలను కూడా 250 పైన ఉద్యోగాలు ఇచ్చిన అధ్యక్ష. ఇలా డ్రైవర్లు, కండక్టర్ల దాకా దాదాపు 4,500 ఉద్యోగాల ప్రక్రియ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మరి కార్యక్రమం కొనసాగుతోంది అధ్యక్ష. దాని తర్వాత ఈరోజు ఆర్టీసీ పరంగా కూడా మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బస్సుల సంఖ్యను పెంచడం కావచ్చు, ఉద్యోగుల సంఖ్యను పెంచడం కావచ్చు, మహాలక్ష్మి ద్వారా వాళ్ళ అమౌంట్ గురించి అడుగుతున్నారు అధ్యక్ష. అవును, 9,700 కోట్ల రూపాయల బెనిఫిట్ జరిగింది. 7,000 కోట్ల రూపాయలు చిల్లరిచ్చినారు. నిన్న వారు గౌరవ సభ్యులు అంటా ఉన్నారు మేము సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలను మేము వాళ్ళకు ఫండ్ కింద ఇచ్చినామని. అధ్యక్ష మొత్తంగా 10 నెలలు కలిపితే 7,000 కోట్లు కూడా కావు అధ్యక్ష. వాళ్ళు ప్రకటించింది సంవత్సరానికి 1,500 కోట్లు అయితే వాళ్ళు మొత్తంగా 10 సంవత్సరాలు కూడా 7,000 ఇవ్వలేదు అధ్యక్ష. ఇలా మేము 2 సంవత్సరాల్లోనే దాదాపు 7,800 చిల్లర కోట్లను ఈ ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం. ఇది వ్యవస్థ.